హలో యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతానే అనుకుంటున్నాను. సో మీరు టైటిల్ చూసారు కదా, సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో మార్నింగ్ అయితే నేను 4:20 కల్లా లేచేస్తాను మ్యాక్స్. సో మ్యాక్స్ ఆ టైంకి లేచి, అంటే 4 o'clock అలారం పెట్టుకుంటా. అలా ఇంకా 4:20కి బెడ్ మీద నుంచి లేచి ఫస్ట్ అయితే నేను ఈ ఐస్ డిప్ అయితే చేస్తాను. సో దట్ నాకు చాలా ఇంకా నిద్రమత్తు అనేది పోతుంది అండ్ ఫేస్కి ఉండే పఫీనెస్ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి చెప్పారు. లైక్ నేను తెలుసుకున్నా. సో అందుకని ఈ మధ్య చేస్తున్నాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 1 month చేస్తున్నా. ప్రస్తుతానికైతే బాగానే ఉండింది. ఇంకా దాని తర్వాత మెల్లగా కాఫీ అదంతా కలుపుకొని నేను జిమ్కి స్టార్ట్ అయిపోతాను. మ్యాక్స్ 5 కల్లా వెళ్ళడానికి ట్రై చేస్తున్నా కానీ ఇంకా అప్పుడప్పుడు ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా నాకు ఇట్లా లైట్ రాకుండా ఇట్లా చీకటి టైంలో జిమ్కి వెళ్ళడం అనేది ఈ మధ్య చాలా నచ్చుతుంది. అండ్ నా జిమ్ నా హాస్టల్ నుంచి కూడా పెద్ద దూరం ఉండదు. సో ఇంకా నాకు అంటే సెక్యూర్ పరంగా కూడా కొంచెం ఆ టైం బాగానే ఉంటుంది. ఎందుకంటే రోడ్ మీద కూడా చాలామంది అప్పటికి వాకింగ్, జాగింగ్ అవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజు నా వర్కౌట్ వచ్చేసేసి బ్యాక్ అండ్ షోల్డర్స్ గైస్. నేను ముందు పుష్ అండ్ పుల్ స్ప్లిట్ పెట్టుకున్నాను. బట్ పుష్ స్ప్లిట్ అప్పుడు నాకు ఏమవుతుందంటే 3 మజిల్స్ని టార్గెట్ చేస్తున్నా కదా, సో అంతా ఎక్కువ చేయలేకపోతున్నాను. సో దానికన్నా ఎవ్రీ సింగిల్ డే 2 మజిల్స్ని టార్గెట్ చేయడం బెటర్ కదా అని నాకు అనిపించి నేను ఒక ఫ్రెండ్ సజెషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేశాను. ఫార్మ్స్ అన్నీ కరెక్ట్గా ఉండకపోవచ్చు గైస్, బికాస్ ఈవెన్ నేను ఇప్పుడంతా బాగా నేర్చుకుంటున్నాను. అండ్ ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. బ్యాక్ ఫ్రమ్ ద జిమ్ గైస్, టైం 7:43 అవుతుంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. వెళ్ళడం 5:20 ఆ టైం కల్లా జిమ్కి వెళ్ళాను కానీ బట్ చాలా లేట్ అయిపోయింది ఈరోజు వచ్చేసరికి. జిమ్ చాలా రష్ ఉంది. సో మెషిన్స్ దొరకలేదు. సో అన్నీ అయ్యే వరకు కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఏ టైం అవుతుంది. ఇప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. దానికన్నా ముందు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఫస్ట్ మీల్ అండ్ సెకండ్ మీల్ కొరకు. సో అవన్నీ చేసుకొని ఐ గెస్ ఈరోజు ఆఫీస్కి లేట్ అవుతుంది అనుకుంటా. చూడాలి. ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఆకలి అవుతుంది. బట్ నేను మధ్యాహ్నం 12:30 వరకు ఏం తినొద్దు, బికాజ్ నేను ఐఎఫ్లో ఉన్నా కాబట్టి. సో యా, మళ్ళీ మనం తర్వాత మాట్లాడతాం. సో ఇంకా ఫామ్ గురించి వస్తే మీకు ఏమైనా తెలిసి ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. ప్రాబ్లం ఏం లేదు, అందరం నేర్చుకుందాం. సో ఇంకా జిమ్ నుంచి వచ్చేసి నేను ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. 9 కల్లా స్టార్ట్ అయిపోయాను. ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో 8:30 to 9 మధ్యలో అయితే స్టార్ట్ అయిపోయాను. వీఆర్ ఇన్ ద ఆఫీస్ గైస్. జుట్టు అంతా చెత్తగా ఉంది. మండేనే తలక్షణం చేసిన, ఈరోజు వెన్స్డే. అయినా సరే చూడండి ఎట్లుందో, మొత్తం చెమట ఫ్రిజీగా ఉంది. టైం 9:50 అవుతుంది. లేట్ అయింది బట్ యా, కొంచెం రెడీ అయ్యి we will get back to our desk. So that's it. నా హెయిర్ నాకు నచ్చుతలేదు గైస్. ఇట్స్ ఓకే, క్లిప్ పెట్టి మేనేజ్ చేద్దాం ఈరోజు. సో యా, తొందరగా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి విల్ గెట్ బ్యాక్ టు అవర్ డెస్క్. ఈరోజు అసలు ఎందుకో ఏం కుదరడం లేదు. హెయిర్ అంతా అస్సలు మంచిగా లేదు. అండ్ ఈ బొట్టు చలికి ఎగ్జామ్స్. సో నేను ఇంటి దగ్గర మ్యాక్స్ రెడీ అవ్వను. నేను ఈ స్కార్ఫ్ టై చేసేసుకొని ఆఫీస్కి వచ్చే హెయిర్ అండ్ అదంతా సెట్ చేసుకుంటాను. ఎక్కువేం లేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకుంటా. జస్ట్ ఓన్లీ హెయిర్ అండ్ లిప్స్టిక్ అనేది ఆఫీస్కి వచ్చి నేను పెట్టుకుంటా అనమాట. బికాజ్ నాకు ఏదైనా సరే అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను గైస్. లేదు అంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఇంకా చిరాకుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఆఫీస్కి వచ్చి రెడీ అవుతాను. ఇంకా దాని తర్వాత మధ్యలో ఏం నేను తీయలేదు వీడియో, బిజీ విత్ సమ్ అదర్ థింగ్స్. ఇంకా ఇది లంచ్ టైం అనమాట. మనకైతే ఓట్ మీల్ తింటున్నా నేను. బట్ మా ఆఫీస్లో ఈ మధ్య ఎవ్రీడే ఇట్లా పాపప్ స్టోర్స్ అలాగా పెడుతున్నారు. ఎవ్రీడే ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. అంటే క్యాంటీన్ సపరేట్ ఉన్నా సరే ఇది ఉంటుంది. సో ఈరోజు రాగి అండ్ మిల్లెట్
లడ్డూస్ ఉంటాయి కదా, సో అదనమాట. మనమైతే మన రెగ్యులర్ ఓట్ మీల్, అండ్ నేను బనానా ముందే వేసుకొని నేను అప్పటికప్పుడు వేసుకోవడం నాకు ఇష్టం, అందుకని ఇట్లా సపరేట్గా తెచ్చుకొని వేస్తాను. అండ్ నేను ఆ రోజు నేను లంచ్ కూడా కొంచెం లేట్గా చేస్తాను, అంటే 2:30 to 3 మధ్యలో చేస్తా, బికాజ్ నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యేది 12:30కి కదా. సో ఫస్ట్ జ్యూస్, ఎగ్స్ అన్నీ తినేసేసి అప్పుడు నేను ఓట్ మీల్ అయితే ఓట్ మీల్, సాలెడ్ అయితే సాలెడ్. సో అంటే ఒకసారి ఓట్ మీల్ తింటా, ఒకసారి సాలెడ్ తింటా, సో ఇంకా డిపెండ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఆ రోజు ఎగ్ కూడా నేను తినలేదు, జస్ట్ నేను ఆ రోజు ఓన్లీ జ్యూస్ తాగాను, ఇంకా ఎగ్ అండ్ ఓట్ మీల్ ఒకటేసారి తింటున్నా. సో అండ్ మోరోవర్ నేను ఆ టైం ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే 1:30-2 ఆ టైంలో ఫుల్ రష్ ఉంటుంది. అండ్ అంటే అందరూ మంచి మంచి ఫుడ్స్ తింటారు, మనకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో అవన్నీ నేను ఎస్కేప్ చేయడానికి ఈ టైంలో తింటా అనమాట. టైం 6-8 అవుతుంది. ఐ గెస్ మీ అందరికి వినిపిస్తుంది అనుకుంటా. హెడేక్ ఉంది గైస్, బట్ ఇంకొంచెం సేపు ఉండాలి మనం. ఎవ్రీవన్ ఆర్ లీవింగ్, బట్ మనకి ఇంకొంచెం పని ఉంది. సో వీ విల్ కంప్లీట్ దట్ అండ్ వీ హ్యావ్ టు లీవ్. సో దానికి ఇంకొక ½ an hour to 45 minutes పడుతుంది. అప్పటికి ట్రాఫిక్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అండ్ ఆకలి కూడా వేస్తుంది. ఓకే బాయ్. అసలు మీకు అసలు వినిపిస్తుందా లేదో, బట్ యా ఓకే బాయ్. ఇంకా ఆఫీస్ నుంచి నేను 6:45 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాను. నా డిపెండ్స్ గైస్, మ్యాక్స్ అయితే నేను 6 తర్వాతే స్టార్ట్ అవుతాను ఆఫీస్ నుంచి. అండ్ మాకు ఇప్పుడు 6 hours కూడా మ్యాండేటరీ చేసి. సారీ, వీఆర్ బ్యాక్ హోమ్, వీఆర్ బ్యాక్ టు మై పీజీ. టైం 7:40 అవుతుంది. మంచిగానే వచ్చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వి విల్ గో అండ్ ఈట్. ఈరోజు మాకు బగారా రైస్, పన్నీర్ కర్రీ, ఎగ్స్, అట్లా ఎగ్ కర్రీ కానీ ఎగ్ కానీ పెడతారు. అండ్ దాంతోపాటు బజ్జీ కానీ గులాబ్ జామున్ కానీ. బజ్జీ అయితే తింటా, గులాబ్ జామున్ అయితే తినను నేను. సో యా, దట్స్ ఇట్. సో మార్నింగ్ నా డే ఎవ్రీడే రొటీన్స్ ఇట్లనే ఉంటాయి గైస్. ఇప్పుడు మళ్ళీ తినేసిన తర్వాత రేపటికి జ్యూస్కి వాటికి అన్నీ చాప్ చేసుకోవాలి, ఓట్ మీల్స్ అన్నీ ఇంకా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ అవన్నీ కొన్ని చేసుకొని అప్పుడు పడుకుంటా. ఏదైనా మ్యాక్స్ 11 కల్లా వైండప్ చేసేసి పడుకొని పోతాను. సో దట్ అట్లా పడుకుంటేనే అట్లీస్ట్ మార్నింగ్ 4:30కైనా లేవగలుగుతాను, లేదంటే చాలా కష్టమైపోతుంది. అది కూడా అప్పుడప్పుడు చాలా బద్ధకం వేస్తుంది తెలుసా. ఇంకా లేదు లేవాలి 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 అనేసి లేస్తున్నా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 month దాటేసింది, చాలా లైక్ ఆల్మోస్ట్ 40 days పైగా అవుతుంది. నేను ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గానే లెగుస్తున్నాను గైస్. లైక్ ఏదో 1-2 రోజులు పీరియడ్స్ టైంలో అట్లానే తప్పితే మెజారిటీ టైం నేను మంచిగానే లెగుస్తున్నాను. అండ్ నా డే రొటీన్స్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 month ఇట్లనే ఉంటుంది. సో అందుకని డే ఇన్ మై లైఫ్ వీడియోస్ కూడా చేస్తలేదు, అందుకే బోర్ కొడుతుంది. అంత ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతలేదు నా లైఫ్లో ప్రస్తుతానికి. సో ప్రెటీ సింపుల్ అండ్ యా, ఎవ్రీడే సేమ్ రొటీన్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ బట్ మీతో కూడా షేర్ చేసుకుందాము నా అప్డేటెడ్ డే ఇన్ మై లైఫ్ అన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. మీకు బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో యా, ఇప్పుడైతే మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోదాం. తర్వాత మా పీజీలో ఫుడ్ చూపిస్తా. ఇంకా కింద డిన్నర్కి బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ, ఎగ్ పెట్టారు. సో నేను ఇంకా అదే తిన్నాను. అండ్ రైతా లాగా కూడా పెడతారనమాట. మా పీజీ ఫుడ్ మాత్రం బాగానే ఉంటుంది గైస్, అంటే చాలా చాలా బెటర్. అంటే నేను ఇంతకుముందు ఇప్పటికీ 3 పీజీస్ షిఫ్ట్ అయ్యాను. ఇది నా 4th పీజీ. అంటే నేను హైదరాబాద్లో కూడా ఉన్నా ఒకసారి. సో అక్కడ అండ్ ఇప్పుడు బెంగళూరులో నేను 2 పీజీ, ఇది నా 3rd పీజీ అనమాట. సో వీటన్నిటితో పోలిస్తే ఇక్కడ ఉండే ఫుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ ఆ పన్నీర్ అవనివ్వండి, అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. అండ్ మనం అక్కడ ఉన్న ఓనర్ అక్కతో కూడా చాలా మంచిగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. మేము ఏమైనా అడిగితే రిక్వైర్మెంట్ అక్క వాళ్ళకి చెప్తారు, చేసే వాళ్ళకి వాళ్ళు అట్లా చేస్తారు. సో అంత ఫ్రెండ్లీగా అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నీట్. అండ్ ఇది కొత్త పీజీ అవ్వడం వల్ల ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో అందుకని నాకైతే
ప్రస్తుతానికి చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే రోజు జ్యూస్, ఓట్ మీల్ వీటన్నిటికీ కట్ చేసేస్తున్నాను. సో జ్యూస్కి అయితే నేను ఇట్లా వెజిటేబుల్స్ రెండు కలిపి కట్ చేసేసిన. కొంచెం ఎక్కువైనట్టున్నాయి గైస్. యాక్చువల్లీ ఈరోజు జ్యూస్ కొంచెం చాలా తక్కువ అయింది. మేబీ నిన్న తక్కువ కోసేసిన ఏమో అని చెప్పేసి ఈరోజు ఎక్కువ కోసేసిన. నార్మల్గా లైక్ హాఫ్ యాపిల్ అండ్ క్యారెట్స్ చిన్న ఉంటున్నాయి మరి. సో అది నాకు అర్థమవుతలేదు. కుకుంబర్ ఎక్కువ కోస్తున్నాను. నార్మల్గా ఏమవుతుంది అంటే ఒక హాఫ్ అట్లా కోస్తుంటే వాటర్ వేయాల్సి వస్తుంది. సో వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. అసలు వేయకుండా కాదు కానీ ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో అందుకనే కొంచెం కుకుంబర్ ఎక్కువే కోసినా అనమాట. సో ఇంకా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా నట్స్ కూడా సోక్ చేసేస్తాము. దాని తర్వాత ఇంకేం చేయాలి, నేను ఓట్మీల్ చేసుకోవాలి. సో యా, దట్స్ ఇట్ గైస్. చాలా బేసిక్ అండ్ సింపుల్ లైఫ్ అయిపోయింది నాది. అండ్ ఎవ్రీడే రొటీన్ ఇట్లనే ఉంటుంది ఆల్మోస్ట్ 80 to 90%. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి కంటెంట్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అవ్వండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.